Education here at Sun can be an excellent choice for any students. హలో గైస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందు. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో సతీష్ గారు ఉన్నారు. 30 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో డాన్సర్గా, కొరియోగ్రాఫర్గా, చాలా మూవీస్కి కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్న ఆయన జానీ మాస్టర్ అనే వ్యక్తి పైన అలిగేషన్స్ చేస్తున్నారు. అంటే ఆయన పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని వాంటెడ్గా ఈయన్ని సస్పెండ్ చేశారు, జానీ మాస్టర్ అనే పర్సన్ వల్ల నాకు అన్యాయం జరిగింది అంటూ అది చెప్పుకోవడానికి మన సుమన్ టీవీ స్టూడియోకి వచ్చారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే సతీష్ గారు. సతీష్ గారు, అసలు జానీ మాస్టర్కి మీకు పరిచయం ఎలా ఏర్పడింది? అంటే మిమ్మల్ని ఆయన సస్పెండ్ చేసి వాంటెడ్గా మీ పైన ఏదో గ్రడ్జ్ పెట్టుకొని ఇంత చేసే అంత ఇన్సిడెంట్ ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య? అతను అంటే ఎవరైనా పరిచయం కొత్తగా చేసుకోవాల్సిన అవసరం లేదండి. అసోసియేషన్ మెంబర్షిప్ తీసుకున్న తర్వాత ఒకరికొకరికి ఆటోమేటిక్గా మెంబర్స్, డాన్సర్స్ కానీ మాస్టర్స్ కానీ ఆటోమేటిక్గా పరిచయం అవుతూ అలా ట్రావెల్ చేస్తూ షూటింగ్ చేస్తూ వెళ్తూ ఉంటాం. నేను 30 ఇయర్స్ అవుతుంది కార్డు తీసుకొని, మెంబర్షిప్ తీసుకొని. అప్పటి నుంచి చాలా మూవీస్కి వర్క్ చేస్తూ వచ్చాను డాన్సర్గా. ఇతను వచ్చి ఒక 21 ఇయర్స్ అవుతుంది. కొంతకాలం డాన్సర్గా వర్క్ చేశాడు, తర్వాత డాన్స్ మాస్టర్ అయ్యాడు, ఇప్పుడు పెద్ద కొరియోగ్రాఫర్ అయ్యాడు. ఈ రీసెంట్గా ఒక 8 నెలల కింద మా అసోసియేషన్ ఎలక్షన్ జరిగినప్పుడు అతను ప్రెసిడెంట్ అయ్యాడు. నేను కూడా ఆ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేశాను, ట్రెజరర్గా పోటీ చేసి జస్ట్ ఒక 4-5 ఓట్లతోటి నేను ఓడిపోయాను. ఆల్మోస్ట్ విన్నింగ్ స్టేజ్ దగ్గరకు వచ్చిన. గతంలో కూడా నేను ఒక 2 సార్లు ట్రెజరర్గా చేసి ఉన్నాను అసోసియేషన్కి. ఆర్గనైజ్ సెక్రటరీగా కూడా ఒకసారి చేశాను. ఓవరాల్గా ఒక 8-9 సంవత్సరాలు అసోసియేషన్కి సర్వీస్ చేసి ఉన్నాను మేడం. సో అంటే ఆయన మిమ్మల్ని సస్పెండ్ చేయడం ఎందుకు జరిగింది? అది కూడా మీరు చేస్తున్న అలిగేషన్స్ ఏంటి అంటే, వాంటెడ్గా నాకు 5 మంత్స్ నుంచి ఎటువంటి వర్క్ చేయనివ్వట్లేదు, ₹1,00,000 ఫైన్ కట్టమంటున్నారు, మీకు ఎవరైనా ఆఫర్స్ ఇచ్చినా కూడా వాళ్ళ దగ్గర నుంచి ఫైన్ కట్టించుకుంటున్నారు, అవన్నీ చెడగొడుతున్నారు అనే వర్షన్. అంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది? మా అసోసియేషన్లో 5 కోట్లు బయటికి వెళ్ళాయి. ల్యాండ్ ఇష్యూ జరుగుతుంది. గత 6 ఇయర్స్గా అది నలుగుతా ఉంది. అందరికి 500 మెంబర్స్కి ఫ్లాట్స్ ఇవ్వాలని చెప్పేసి అప్పుడు ఉన్న యూనియన్లో ఉన్న డబ్బులంతా బయటకి ఇచ్చేశారు. ఆ ఇష్యూ జరుగుతుంది 6 ఇయర్స్ నుంచి. తెగట్లేదు అది. అయితే ఇతను ఏం చెప్పుకున్నాడంటే, ఆ రోజు మా బయట పెట్టిన మీటింగ్లో, నేను హెల్త్ ఇన్సూరెన్స్ కడతాను, ప్లస్ నేను వస్తే ల్యాండ్ వస్తుంది, మీకు ల్యాండ్ తెస్తాను, నాకున్న ఈ పాన్ ఇండియా ఇమేజ్తో నేను 10 మందిని వెళ్ళి కలిసి ల్యాండ్ సాధించి మీ అందరికి ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత నాదని చెప్పి చెప్పాడు. తర్వాత పేమెంట్స్ కూడా టైం టు టైం వస్తాయి, వర్క్ కూడా ఫుల్గా ఉంటుంది మీకు. బాయ్స్, మీరు ఈ 2 సంవత్సరాలు ఎన్ని అప్పులు చేస్తారో చేయండి, మీ అప్పులన్నీ క్లియర్ చేసే బాధ్యత నాది, ఫుల్ వర్క్ ఉంటుంది, ఫుల్ పేమెంట్లు వస్తాయని చెప్పేసి కొన్ని హామీలు ఇచ్చిండు గెలవక ముందు. సరే, జానీ మాస్టర్ అంటే ఒక ఫేమ్ వచ్చింది ఆయనకు, పాన్ ఇండియా కొరియోగ్రాఫర్. దీనికి ముందున్న బాడీ, ఆ బాడీతో ఈ ల్యాండ్ ఇష్యూ, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది పక్కన పెట్టారు కాబట్టి, ఇతను గెలిపిస్తే మాకేమైనా లబ్ధి చేకూరుతుందేమో, వర్క్ వస్తుంది, ప్లస్ ల్యాండ్ వస్తుంది, ఇన్సూరెన్స్ వస్తుంది అనే ఉద్దేశంతో అందరూ నమ్మి ఓటు వేసారు, గెలిచారు. ఆయన ప్రమాణ స్వీకారం చేశారు, అయిపోయింది. 4 నెలల తర్వాత జనరల్ మీటింగ్ పెట్టాడు. ఈ గడిచిన 4 నెలల్లో ఇప్పుడు చెప్పిన హామీలు ఏవైతే ఉన్నాయో ఒక్కటి కూడా జరగలేదు మేడం. కొంచెం కనీసం దాని గురించి వర్కౌట్ కూడా చేయలేదు దాన్ని. మళ్ళీ ఈ మీటింగ్లో, జనరల్ మీటింగ్లో ఇవన్నీ అందరం ప్రశ్నించాం. అయితే ఈ మెంబర్షిప్స్ విషయము, ఈ కార్డ్స్ మళ్ళీ కొత్త కార్డ్స్ ఇవ్వాలనే విషయం, ప్లస్ రిటైర్మెంట్ ఇవ్వాలనే విషయం క్రమంలో నేను మాట్లాడినా. నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లీడర్ కాబట్టి నాకు అవగాహన ఉంది కాబట్టి అసోసియేషన్ మీద నేను మాట్లాడిన వీడియో ఒకటి చిన్నది 1 మినిట్ వీడియో నేను వాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్నందుకు అతను కమిటీ గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్ ఏదో వాళ్ళ కమిటీ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఆ గ్రూప్లో సతీష్ ఇట్లా వైరల్ చేస్తున్నాడు, వాట్సాప్ స్టేటస్లో పెట్టాడు, అది తీసేయమని చెప్పండి అని చెప్పేసి నాకు కమిటీ మెంబర్తో ఫోన్ చేయించాడు. ఫోన్ చేపిస్తే ఒక కమిటీ మెంబర్ ఫోన్ చేసి, అన్న నీ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి డిస్కషన్ జరుగుతుంది, నువ్వు స్టేటస్లో పెట్టావంట, అది తీసేయన్నా అని చెప్పేసి అంటే నేను జానీ మాస్టర్ కాల్ చేస్తే ఆయన, నేను ప్రెసిడెంట్ అని చెప్తాను, నువ్వు ఎట్లా పెడతావు యూనియన్ మ్యాటర్, దాన్ని అది తీసేయకపోతే నేను సస్పెండ్ చేస్తా, నేను ఏందో చూపిస్తాను అంటే. ఎందుకు మాస్టర్, అందులో ఏముంది, కాంట్రవర్సీ ఏం లేదు, రెగ్యులర్ ఇప్పుడు జనరల్ బాడీ మీటింగ్ అంటేనే జనరల్గా జరిగే మీటింగ్, అది పబ్లిక్ మీటింగే కదా, నేనేమో ఎజెండా పాయింటే మాట్లాడాను తప్ప వేరే పాయింట్ ఏది మాట్లాడలే కదా, అందులో ఏముంది ప్రాబ్లం అంటే, నేను ప్రెసిడెంట్ చెప్తున్నా, తీయకపోతే నీ అంతు చూస్తా, నేనేందో రూపు చూపిస్తా అని చెప్పి బేరిచ్చాడు మేడం. ఆ బెదిరించిన క్రమంలో నేను కూడా కొంచెం సీరియస్ అయ్యి, అదే ఏంది, నా వాట్సాప్ నా ఇష్టము, నా ఫోను నా స్టేటస్, నేను మాట్లాడిన స్పీచ్ పెట్టాను, అందులో ఎవరిని కానీ కించపరిచినట్టు లేదు కదా, ఏం చేసుకోపోరా బాయ్ అని చెప్పేసి నేను కూడా కొద్దిగా గట్టిగానే మాట్లాడినా ఫోన్ కట్ చేసిన. సరే అని చెప్పి 10 నిమిషాలకే నేను మళ్ళీ కాల్ చేశాను, మాస్టర్ ఇందాక జరిగింది
మన సంభాషణ లైట్ తీసుకోండి, సారీ చెప్తున్నా, దాన్ని పెద్ద పట్టించుకోవద్దు, అపాలజీ అడుగుతున్నా, దీన్ని వదిలేయండి అని చెప్పి మళ్ళీ 10 minutesగా కాల్ చేశాను. నేను కాల్ చేసినా కూడా నిన్ను సస్పెండ్ చేస్తున్నా, నన్ను తిట్టావు, నన్ను తిట్టావు, ఒక ప్రెసిడెంట్గా నేను ఫోన్ నాతో ఇట్లా మాట్లాడతావు, నువ్వు ఇట్లా మాట్లాడతావు అని చెప్పేసి సస్పెండ్ చేస్తున్నా అని చెప్పి 10 సార్లు 20 సార్లు అన్నాడు మేడం. అంటే నేను గతంలో అతనికి ఏదైతే సమ్ టైమ్స్ హెల్ప్ చేశానో అవన్నీ కొన్ని గుర్తు చేశాను. మీరేం హెల్ప్ చేస్తారు ఆయనకి? అతను డాన్సర్గా ఉన్నప్పుడు చాలా సార్లు అతనికి డబ్బులు ఇచ్చాను, అంటే హెల్ప్. అంటే షూటింగ్లు దొరకడం కష్టం ఆ టైంలో. ఒక 20,000 కింద షూటింగ్లు ఉండేవి బాబు. షూటింగ్ సాంగ్ చేసినా కూడా ఆ పేమెంట్ నెలకు వస్తుందో 2 నెలలకు వస్తుందో తెలియదు. సరే, సాటి మనిషికి మనకు అవసరం ఉంటే మనం ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం అనేది ఇది కాన్సెప్ట్ ముందు నుంచే ఉంది. మీరు అంత హెల్ప్ చేసినా మరి ఎందుకు ఆయన మిమ్మల్ని సస్పెండ్ చేసి మీకు ఆఫర్స్ రాకుండా చేస్తున్నారు? అదే ఒక ఈగో ఫీలింగ్కి వెళ్ళాడు. ఇప్పుడు నేను ప్యాన్ రేంజ్లో ఉన్నా, నేను ఒక ప్రెసిడెంట్ని, నేను ఇంకా నేను తోపును, ఇంకా నా ప్రభుదేవ కూడా నా ముందు బచ్చా అన్న టైప్లో అతను యాటిట్యూడ్ ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రతి సెక్షన్కి సంబంధించి ఒక హెడ్ ఉంటారు, ఒక అసోసియేషన్ ఉంటుంది. ఇప్పుడు నిజంగానే మీకు అన్యాయం జరుగుతున్నప్పుడు మీ టీంలో మిగతా సభ్యులు ఎవరు ఆయనకి కన్వే చేయలేదా? ఇది రాంగ్, ఈ సస్పెండ్ చేయడము, ఈ 1 lakh పే చేయమని అడగడం, ఇవన్నీ ఎవరు వ్యతిరేకించలేదా? అంటే వాట్సాప్ గ్రూప్లో డిస్కషన్లు అయినాయి. డిస్కషన్లు అయ్యి అది సతీష్ ఏదైనా తప్పు చేసి ఉంటే అతను ఏదైనా యూనియన్కి కానీ లేకపోతే మిమ్మల్ని కానీ తిట్టడమో లేకపోతే ఏదైనా రాంగ్ చేసి ఉంటే జనరల్ బాడీ మీటింగ్లో పెట్టి అప్పుడు అతనికి శిక్షిద్దాం, అప్పుడు ఫైన్ వేద్దాం. అంతే తప్ప అతని షూటింగ్ పర్మిషన్ ఇవ్వండి, షూటింగ్ ఆపొద్దు అని చెప్పేసి గ్రూపులో మాస్టర్స్ కానీ డాన్సర్స్ కానీ అందరు చెప్తున్నా కూడా దాని జనరల్ బాడీ మీటింగ్ పెట్టట్లేదు 5 months నుంచి. నన్ను ఎవరైనా షూటింగ్ చెప్తే వాళ్ళ ఫైన్ వేస్తున్నాడు. నేను లేబర్ కమిషన్ దగ్గరికి వెళ్ళా, ఫస్ట్ ఫెడరేషన్కి వెళ్ళా, వాళ్ళు చెప్పినా కూడా వింటలేడు. దాని తర్వాత నేను స్టెప్ బై స్టెప్ నెక్స్ట్ లేబర్ కమిషన్ జాయింట్ కమిషనర్ దగ్గరికి వెళ్ళా, ఆయన పర్మిషన్ లెటర్ ఇచ్చాడు. ఆ లెటర్ కూడా మీకు పంపిస్తాను. అది ఇచ్చినాక తర్వాత బాను మాస్టర్ నాకు షూటింగ్ చెప్పాడు. షూటింగ్ చెప్పిన తర్వాత నేను బస్సు ఎక్కిన దింపేసి పంపించేశారు, నీకు పర్మిషన్ లేదని చెప్పేసి. మళ్ళీ వెళ్ళాను లేబర్ కమిషన్ దగ్గరికి, వెళ్ళి కూర్చుంటే ఆయన జాయింట్ మీటింగ్ పెట్టాడు. 2 గంటలు కూర్చోబెట్టి, జానీ నువ్వు ప్రెసిడెంట్ మాత్రమే, నువ్వు జస్ట్ లీడర్ మాత్రమే, నువ్వు ఓనర్ కాదు, లీడర్షిప్ చేయమని చెప్పి నిన్ను ఎన్నుకున్నారు, నువ్వు ఓనర్షిప్ చేస్తున్నావు. మీ యూనియన్లో ఉన్న 500 మంది నీ కింద పనులు కాదు, నువ్వు వాళ్ళకు బాసు కాదు, జస్ట్ ప్రెసిడెంట్. నువ్వు ప్రెసిడెంట్ అంటే ఏం చేయాలి? డాన్సర్లకు కానీ మాస్టర్లకు కానీ ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరించాలి, షూటింగ్లో ఏదైనా ఇబ్బంది అయితే వెళ్ళి సెటిల్ చేయాలి, ప్రొడ్యూసర్ దగ్గర నుంచి కానీ ఇంకా వేరే దగ్గర నుంచి కానీ ఏదైనా పేమెంట్ రావాల్సి ఉంటే అవి ఇప్పించే ప్రయత్నం చేయాలి తప్ప ఇలా ₹1,00,000 ఫైన్ వేసడం, లేదంటే ఇలా 10 సంవత్సరాలు పోటీ చేయకూడదు, మాట్లాడకూడదు అంటే అది మీకు రైట్స్ లేవు అని చెప్పేసి 2 గంటలు కూర్చోబెట్టి చెప్పినా కూడా వింటలేడు ఆయన. ఇప్పుడు ఆ ₹1,00,000 మీరు యూనియన్ కి కట్టాలా లేకపోతే యూనియన్కే కట్టాలి? అది కడితేనే షూటింగ్ పర్మిషన్ ఇస్తాను ఈయన జిద్దుగా కూర్చున్నాడు మేడం. సో ఇప్పుడు మీకు ఆయన నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అతను తీసుకునే నిర్ణయం రాంగ్ అని చెప్పి నేను ఫైట్ చేస్తున్నాను మేడం. అది ₹1,00,000 కానీ 10 లక్షలు కానీ నేనేమంటున్నా, జనరల్ బాడీ మీటింగ్ పెట్టి నేను చేసిన తప్పు ఏదైనా ఉంటే ఆడ జనం ముందు పెట్టి పబ్లిక్ మీన్స్ మా మెంబర్స్ యొక్క ఒపీనియన్ తీసుకొని మెజారిటీ ఒపీనియన్ మేరకు శిక్షించడం తప్పలేదు. కానీ ఇది వ్యక్తిగతంగా కక్ష పట్టి నా మీద కావాలని అతని పక్కన ఉన్న వాళ్ళు కానీ ఇతను కానీ కావాలని కక్ష కట్టి ఇది నా మీద కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారు తప్ప ఇది ఒరిజినల్గా అయితే ఇది రూల్ కాదు ఇది. సో మీ సైడ్ వర్షన్ ఏంటి అంటే, ఆయన గెలవక ముందు ఇవన్నీ హామీలు ఇచ్చారు, గెలిచిన తర్వాత పట్టించుకోలేదు కాబట్టి మీరు ఒక వాయిస్ ఆడియోనో చేసి స్టేటస్ లో పెట్టారు, అది ఆయనకి ఈగో హర్ట్ అయింది. సో దాని వల్ల మిమ్మల్ని వాంటెడ్ గా ఇలా చేస్తున్నారు అని ఫీల్ అవుతున్నారు. అవునండి. సో ఇప్పుడు మీకు న్యాయం జరగాలి అని కోరుకుంటున్నారు కాబట్టి, అంటే ఆ 1 lakh ఫైన్ ఏదైతే ఉందో అది క్యాన్సిల్ చేయాలని కోరుకుంటున్నారా, లేకపోతే జానీ మాస్టర్ తో డైరెక్ట్ గా మాట్లాడాలనుకుంటున్నారా? నేను మాట్లాడే ప్రయత్నం చేశాను, వేరే మాస్టర్స్ కూడా అతనితో మాట్లాడి చూశారు. అతను ఎలా చెప్పాడంటే, నేను రోజాలో ఉన్నాను, 2-3 రోజులు అయితే రోజా అయిపోతుంది, అయిపోగానే ఇమీడియట్ గా ఎమర్జెన్సీ మీటింగ్ పెడతా అని చెప్పేసి కొరియోగ్రాఫర్స్ కు సంబంధించిన ఇంకో గ్రూప్ ఉంది, అందులో ఒక 120 కొరియోగ్రాఫర్స్ ఉంటారు మా మెంబర్స్, వాళ్ళందరికీ చెప్పాడు మీ జనరల్ బాడీ మీటింగ్ పెడతా అని చెప్పేసి ఏప్రిల్లో చెప్పాడు. ఆ రోజా ఎప్పుడు ఉంది, అప్పుడు అయింది కదా రంజాన్, ఆ టైంలో చెప్పాడు. అప్పటి నుంచి ఇక అసలు జనరల్ బాడీ మీటింగ్ పెడతలేడు. సో ఓవరాల్ గా అయితే ఆయన వాంటెడ్ ఇదంతా చేస్తున్నారు. అతను ఇప్పుడు మీరు సపోజ్ మీరు ఇప్పుడు జానీ మాస్టర్ కి కాల్ చేస్తే ఆయన మీ కాల్ లిఫ్ట్ చేస్తారా? ఏమో చెప్పలేం, తెలియదు. ఒకసారి కాల్ చేయండి, మాట్లాడదాం లైవ్ లోనే. నేను చేయను మేడం. అంటే ఆయన ప్రాబ్లం అంటే ఆయన ఎందుకు చేస్తున్నారు అనేది ఇప్పుడు మీ సైడ్ వర్షన్ మేము విన్నాము, ఆయన ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అనేది ఆయన సైడ్ వర్షన్ కూడా. నిన్న ప్రెస్ మీటింగ్ పెట్టి మొత్తం చెప్పినాయన్ని అబద్ధాలే అతను చెప్పిన ప్రెస్ మీటింగ్ పెట్టింది. నేను రాత్రి 11:30 కాల్ చేశానని చెప్పేసి తన భార్యకు మైక్ ఇచ్చి మాట్లాడిపిస్తున్నాడు. సరే మీరు ఒకసారి నంబర్ చెప్పండి, నేను కాల్ చేస్తాను ఆయనకి.
లిఫ్ట్ చేయట్లేదు ఆయన. చేయడు. మీ నంబర్ నుంచి ఒకసారి ట్రై చేయండి. వద్దు నేను చేయను మేడం ఆయన. ఉమ్. నేను చేయను. ఇప్పుడు నేను ఫోన్ చేస్తే అడుక్కుంటున్నానని చెప్పేసి మళ్ళీ మెంబర్స్ చెప్తా ఉంటాడు. అలా కాదండి, ఇప్పుడు మీరు ఒక ప్రాబ్లం ఇది అని చెప్తున్నప్పుడు మీ నేను సైడ్ ఇప్పుడు వర్షన్ మేము విన్నాం. అతను పిలిచి ఇంటర్వ్యూ చేయండి కావాలంటే. అతను ఏం చెప్తారో నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. ఉమ్, అతను చెప్పిన తప్పు నా మీద చేసిన ఎలిగేషన్స్ కానీ యూనియన్లో జరుగుతున్న విషయాలు కానీ రాంగ్ వర్షన్లో చెప్పాడు. ఉమ్, ఈ ల్యాండ్ ఇష్యూ ఏదైతే జరుగుతుందో ఆ ల్యాండ్ మ్యాటర్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2018లో స్టార్ట్ అయింది. 2018లో 30 lakhs రూపీస్ అడ్వాన్స్ కింద అప్పుడున్న బాడీ ప్రెసిడెంట్ సెక్రటరీ క్యాషియర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చారు. ఉమ్, ఇతను ఏం చెప్తున్నాడో ఇతని అవగాహన లోపము, ఇతనికి అన్మెచ్యూరిటీ మైండ్ ఏం చెప్తున్నాడు నిన్న ప్రెస్ మీట్లో, నేను 30 లక్షలు అడ్వాన్స్ ఇచ్చానని చెప్తున్నాడు. ఉమ్, నేను ఇప్పుడు కమిటీ మెంబర్ కూడా కాదండి, ఉమ్, నేను 2014 వరకే ట్రెజరర్ని. ఉమ్, ఈ ల్యాండ్ ఇష్యూ ఎప్పుడు జరిగింది, డబ్బులు ఎప్పుడు ఇచ్చారు, 2018లో ఇచ్చారు. ఉమ్, నేను 30 lakhs ఇచ్చానని చెప్తున్నాడు. ఉమ్. అన్ని పిచ్చి మాటలు కదా ఇవన్నీ. మీరు రాకేష్ మాస్టర్ కార్డు కూడా అప్పట్లో ఏదో తీయించారు అని చెప్పి 2014లో ఉమ్, ఆ జనరల్ బాడీలో తను చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో ఉమ్, అప్పుడు స్టేట్ బైఫర్కేషన్ అనే టైంలో ఇక్కడ తెలంగాణ యూనియన్ అని చెప్పేసి అదొకటి పెట్టాడు. ఉమ్, మన వైజాగ్ వెళ్ళి అక్కడ ఆంధ్ర యూనియన్ అక్కడ పెట్టాడు, కార్డులు ఇచ్చేసి డబ్బులు తీసుకొని ఏదేదో చేశాడు. ఇవన్నీ టీవీలో రావడం వల్ల ఇది మా అసోసియేషన్ మాస్టర్స్ డాన్సర్స్ అందరు చూసి జనరల్ బాడీలో రాకేష్ మాస్టర్ని పిలిచి మాట్లాడాలని చెప్పేసి అతనికి ఒక లెటర్ పంపిస్తే జనరల్ బాడీకి వచ్చి మీ వివరణ ఇవ్వండి మాస్టర్ అంటే అతను రాలేదు. ఉమ్, అతను నోటీస్ ఇచ్చినా కూడా రాలేదు. రాకపోవడం వల్ల ఇతను చేసింది తప్పు, ఇది యూనియన్కి అగెన్స్ట్గా వెళ్ళాడని చెప్పేసి అప్పుడు అతని కార్డు జనరల్ బాడీలో రిమూవ్ చేయడం జరిగింది. ఉమ్, ఇతనేం చెప్తున్నాడు, సతీష్ తీసాడు అని చెప్తున్నాడు. ఉమ్, సతీష్ అనేవాడు ఓన్లీ ట్రెజరర్. ఉమ్, ట్రెజరర్ అంటే ఏంటిది, ఓన్లీ అకౌంట్స్, క్యాష్ పేమెంట్స్, బిల్స్, రిసిప్ట్లు ఇవే కదా ఉంటాయి మేడం. ఉమ్, అంటే ప్రెసిడెంట్ సెక్రటరీకి లేని అధికారం ట్రెజరర్కి ఎక్కడి నుంచి వస్తాయండి? ఉమ్, ప్రెసిడెంట్ సెక్రటరీ మిగతా కమిటీ వైస్ ప్రెసిడెంట్ జాయింట్ సెక్రటరీ కమిటీ మెంబర్స్ అంత పెద్ద మాస్టర్స్ ఉన్నారు. రాకేష్ మాస్టర్కు పెద్ద మాస్టర్లు అంతా friends. అక్కడ శేఖర్ మాస్టర్ శిష్యుడు, సత్య మాస్టర్ శిష్యుడు. ఉమ్, అతని కార్డు నేను తీసేస్తే, సతీష్ అనేవాడు తీసేస్తే నన్ను ఊరుకుంటారా మేడం వాళ్ళు? ఉమ్, ఈయన తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. రాకేష్ మాస్టర్ కార్డు నేను తీసేసాను. వాళ్ళ వైఫ్ కూడా మా మెంబర్ లక్ష్మి, ఉమ్, ఆమెను లేబర్ కమిషనర్ దగ్గర తీసుకెళ్ళి, ఓ ఇది ఈ రాకేష్ మాస్టర్ల వైఫ్ అండి, సతీష్ కార్డు తీసేశాడు, మొన్న మీకు కంప్లైంట్ ఇచ్చాడు కదా నా మీద, రాకేష్ మాస్టర్ కార్డు తీసేయడం వల్ల ఆయన తాగుపోతాయి సైకో అయి చచ్చిపోయాడు అని నా మీద చెప్తున్నాడు. ఉమ్, రాకేష్ మాస్టర్ కార్డు 2014లో తీస్తే ఆయన 23లో చనిపోయాడు. ఉమ్, దగ్గర 10 సంవత్సరాలు. ఉమ్, మరి 10 సంవత్సరాల నుంచి నా దగ్గరికి ఎందుకు రాలేదు, ఇక్కడ లేబర్ కమిషనర్ దగ్గర రావాలి కదా మీరు అని చెప్పి ఆయన క్వశ్చన్ చేశాడంట. ఉమ్. మీ దగ్గర సౌండ్ లేదు. సో ఇప్పుడు ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇష్యూ నాకు జరిగింది పూర్తిగా అన్యాయం, కావాలని కక్ష కట్టి చేస్తున్నారు కాబట్టి ఈ చర్యలు తీసుకొని ఇలాంటి చర్యలు ఇంకొకసారి చేయకూడదు అని చెప్పేసి జానీ మాస్టర్కి చెప్తున్నా, ఆ కమిటీకి చెప్తున్నా. నాకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలి, ఇలాంటి ఈ చర్యలు దుందుడుకు చర్యలు ఇంకోసారి చేయకూడదు. అవసరమైతే ఈ జానీ మాస్టర్ మాకు అవసరం లేదు, ఇలాంటి ప్రెసిడెంట్ మాకు అవసరం లేదు, టోటల్ ఇండస్ట్రీ నుంచే బైకాట్ చేయాలని చెప్తున్నా. మరి ఇండస్ట్రీలో ఉన్న పెద్దలకి ఇది చెప్పడం ఏం జరగలేదు? ఇది వెళ్ళింది చాంబర్ వరకు కూడా వెళ్ళింది. చాంబర్ వాళ్ళు కూడా నన్ను పిలిపించి మాట్లాడారు, మాట్లాడుతా అన్నారు. ఏం జరుగుతుందో తెలియదు. నేను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కంప్లైంట్ ఇచ్చాను, ప్రజావాణిలో సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇచ్చాను, సీతక్క గారిని కలిశాను. సీతక్కని ఎందుకు కలిసావు అంటే, నేను మా కాన్స్టిట్యూషన్ ఆమెది, నేను ములుగు కాన్స్టిట్యూషన్ ఉంటా, ములుగు కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే, ఇప్పుడు క్యాబినెట్ మినిస్టర్ కాబట్టి ఆమె కలిశాను. మధ్యలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా కలిశాను. అయితే వీళ్ళు నా మెంబర్షిప్ రద్దు చేస్తున్నామని రాశారు. నువ్వు కార్మిక శాఖకి ఎలా వెళ్తావు, మినిస్టర్ దగ్గరికి ఎలా వెళ్తావు, మన యూనియన్ దాటి నువ్వు వెళ్ళిపోయావు, మన యూనియన్ గురించి బ్యాడ్ ప్రచారం చేస్తున్నావు, అందుకోసం నీ కార్డు రద్దు చేస్తున్నావు అని చెప్పి రాశారు. కార్డు తీసేసే అధికారం వీళ్ళకి లేదు మేడం, ఎవరికి లేదు. నేను 2024 వరకు కూడా రెన్యువల్స్ చందాలు చెల్లించున్నాను. ఇలాంటి వాటికి కార్డు తీసేసే రైట్స్ వీళ్ళకి లేవు. అయితే మాస్టర్స్ అందరూ గ్రూప్లో అడిగారు, సతీష్ కార్డు ఎలా తీసేస్తావు, ఎవరిని అడిగి తీసేస్తావు నువ్వు, నీకు అధికారం ఎక్కడన్నది, జనరల్ వాడి మీటింగ్ పెట్టకుండా, అతని గురించి చర్చించకుండా, అతను చేసిన తప్పేందో మాకు తెలియపరచకుండా, నీ అంతగా నువ్వు మీ కమిటీ మెంబర్లు 10 మంది 12 మంది మీటింగ్ పెట్టేసుకొని సతీష్ కార్డు ఎలా తీసేస్తావు అని చెప్పేసి గట్టిగా గొడవ చేసినందుకు ఆ ఊరికే జస్ట్ అట్లా రాశాం అంతే. లెటర్ ప్యాడ్ మీద రాసిండు, పైన యూనియన్ పేరు ఉంది, కింద స్టాంప్ ఉంది, సెక్రటరీ సంతకం ఉంది. సతీష్ కార్డు రద్దు చేస్తున్నామంటే అది లీగల్ ఇల్లీగల్ మేడం, ఊరికే భయపడి చేసిన అని చెప్పి చెప్తున్నాడు. నిన్న ప్రెస్ మీట్లోనేమో సతీష్ కార్డు తీయలేదు, మేము పని చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. అందరికి ఫోన్ చేసి నా షూటింగ్ ఆపుతున్నాడు. షూటింగ్ ఇప్పుడు ఎవరెవరికైతే కాల్ చేసి షూటింగ్ ఆపారో వాళ్ళందరూ ఆయన ఆపించారు అని చెప్తారా? మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? పక్కా చెప్తారు. శేఖర్ మాస్టర్ చెప్పారు, శేఖర్ మాస్టర్ నేను కాల్ చేశాను, ఇతనికి షూటింగ్ ఎందుకు చెప్పు అని చెప్పి నేను ప్రెస్ మీట్లో కూడా చెప్పాడు మేడం. అతని కింద ఉన్న శేఖర్ మాస్టర్ దగ్గర పనిచేసే కోఆర్డినేటర్ సురేష్కి 25,000 ఫైన్ వేశారు. నాకు 1 డే షూటింగ్ చెప్పినందుకు. ఒక కోఆర్డినేటర్కి ఫైన్ వేస్తే మిగతా కోఆర్డినేటర్ కూడా కట్టారు.
అలా కంపల్సరీ రూల్ ఉంటుందా కట్టాలి అని చెప్పి? అంటే అతను కట్టకపోతే అతన్ని షూటింగ్ ఆపేస్తారు కదా మళ్ళీ. అతని భయానికి అతను కట్టేశాడు ఫైట్ చేయకుండా. శేఖర్ మాస్టర్ కూడా తెలియదంట ఆ విషయం, ఫైన్ కట్టిన విషయం తెలియకుండా దీని కట్టేశాడు. గురించి శేఖర్ మాస్టర్ ఏం రెస్పాండ్ కాలేదా? అంటే ఈ ఇన్సిడెంట్ గురించి ఇంత జరుగుతుంది అని తెలిసిన తర్వాత, అంటే ఇండస్ట్రీలో ఆయన కూడా వన్ ఆఫ్ ది పాపులర్ కొరియోగ్రాఫర్ కాబట్టి ఆయన సైడ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది? అంటే వీళ్ళంతా మాస్టర్స్ అంతా కూడా, డాన్సర్స్ అంతా కూడా జనరల్ బాడీ మీటింగ్ పెడితే అక్కడ మాట్లాడతాం. ఈ వాట్సాప్ గ్రూప్లలో డిస్కషన్లు పెడితే సాల్వ్ కాదు కదా, ఇంతసేపు మాట్లాడిన వేస్ట్. మేము ఎన్నిసార్లు గ్రూప్లో పెట్టినా కూడా ఎస్ అంటాడు, ఓకే అంటాడు, తర్వాత పట్టించుకుంటలేడు. జాని ఈ మాట్లాడడం వాట్సాప్ గ్రూప్లో మాట్లాడడం వేస్ట్ అని చెప్పేసి దాన్ని అట్లా పక్కన పెట్టిళ్ళు. అంటే ఇతను జనరల్ బాడీ ఎప్పుడు పెడతారని ఎదురు చూస్తున్నారు అందరు. 5 months నుంచి స్కిప్ చేసుకుంటూ వస్తున్నారు. లాస్ట్ మంత్ 9th సెకండ్ సండే జనరల్ బాడీ మీటింగ్ ఉంటుంది అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేసి అతనికి ఏదో పని ఉందని చెప్పేసి మళ్ళీ జనరల్ బాడీ క్యాన్సిల్ చేసేసాడు. సో మీటింగ్ అనేది పెట్టకుండా డిలే చేస్తూ వస్తున్నారు. సో ఇమీడియట్ గా పెట్టి అది సొల్యూషన్ కావాలి అని మీరు కోరుకుంటున్నారు. ఇందాక మీరు చేసిన అలిగేషన్స్ లో ఒకటి పవన్ కళ్యాణ్ గారికి కూడా అప్రోచ్ అయ్యాము, కంప్లైంట్ అక్కడ వరకు తీసుకెళ్ళాము అని. మరి అదే జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ గారికి సపోర్టింగ్ గా అది ఎలక్షన్స్ టైంలో చేసినప్పుడు అది కరెక్ట్ కాదు అని ఎలా చెప్తారు? అంటే అతను పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళి సపోర్ట్ చేశాడు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు అంటే, నేను వెళ్ళి పిఠాపురంలో సపోర్ట్ చేయడం వల్ల పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కాబట్టి పవన్ కళ్యాణ్ దగ్గర నాది నడుస్తుంది, చెల్లుతుంది, రేపటి రోజున మనకు పవన్ కళ్యాణ్ తో ల్యాండ్ వస్తుంది అని చెప్పి ఇక్కడ అందరికి చెప్తా ఉన్నాడు. మరి పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం తెలుసా తెలియదా నాకు తెలియదు. పవన్ కళ్యాణ్ గారు మంచి వ్యక్తి, అతనికి ఎవరికైనా కష్టం అయితే ఆదుకుంటాడు. మా డాన్సర్స్ అసోసియేషన్కి సపరేట్గా మా మాస్టర్లకు ఫస్ట్ టైం అవకాశం ఇచ్చారు. హరీష్ భాయ్ మాస్టర్ కాడ నుంచి నిక్సన్ మాస్టర్, గణేష్ మాస్టర్, భాను మాస్టర్, కపిల్ మాస్టర్, ఇలా చాలా జోజో మాస్టర్, ఇలా చాలా మందికి అతను మాస్టర్గా కొరియోగ్రాఫర్గా అవకాశాలు ఇచ్చాడు. కానీ జానీకి ఒక సాంగ్ కూడా ఇవ్వలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు ఇంత నాకు పవన్ కళ్యాణ్ బాగా క్లోజ్ అనే టైప్లో బాగా చెప్పుకుని తిరుగుతున్నాడు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఎంత క్లోజ్ అయినా తప్పు చేస్తే ఆయన ఒప్పుకోరు కదా. అంటే ఈ తప్పులు అతను తెలియదు, అంతవరకు వెళ్ళలేక తెలియదు కదా అతనికి. నేను అందుకే తెలియలే ఇతని యాటిట్యూడ్, ఇతను ఏం చేస్తున్నాడు, ఇక్కడ హైదరాబాద్లో చేస్తున్న తప్పులు ఏందో తెలియడం కోసమే అతనికి పంపించాను. అంటే పవన్ కళ్యాణ్ గారు గొప్పతనం ఏంటంటే, ఎప్పుడో అతను ఇంటర్మీడియట్ చదువుకున్న రోజుల్లో ఒక బుక్ షాప్ అతను నెల్లూరులో ఉన్న అతను తనకేదో అప్పుడు హెల్ప్ చేయడం వల్ల నేను చదువుకోవడానికి ఉపయోగపడింది అని చెప్పేసి ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో తను గుర్తు చేసుకొని చెప్పాడు. అది గొప్ప విషయం. ఇతనికి అలాంటి లక్షణాలు లేవు. మరి నువ్వు పవన్ కళ్యాణ్ ఫాలోవర్ అంటున్నావు కదా, మరి నీకు హెల్ప్ చేసిన వాళ్ళు నువ్వు గుర్తుపెట్టుకోవాలి కదా. నువ్వు వచ్చిన స్టేజ్ ఏంది, 20 ఏళ్ళ కింద నువ్వు వచ్చినప్పుడు ఎలా వచ్చావు? నువ్వు రాగానే ఎవరు పెద్దోళ్ళు కారు కదా మేడం. మేము కష్టపడి డాన్సర్గా వేరే మాస్టర్ల దగ్గర వర్క్ చేసుకుంటూ ఇలాంటి మాస్టర్లు మనకు ఉండాలి అని చెప్పి ఇతన్ని కానీ ఇంకా ఇలాంటి మాస్టర్లను తయారు చేసింది మేము సీనియర్ డాన్సర్లు అందరూ. చెన్నై మాస్టర్ల కాడ మనం ఎందుకు బానిసల్లాగా పనిచేయాలి, వేరే మాస్టర్ల మీద ఎందుకు ఆధారపడాలని చెప్పేసి ఇలాంటి మాస్టర్లు మేమే తయారు చేసుకున్నాం. మరి మిగతా మాస్టర్లు అందరూ బాగానే ఉన్నారు, కరెక్ట్గా ఉన్నారు. సీనియర్స్ విషయంలో కానీ డాన్సర్స్ విషయంలో అంతా కరెక్టే ఉన్నారు. ఇతను ఒక్కడే పాముకు పాలు పోసినంత మాత్రాన అది విషయం కక్కదు కానీ పాలు కక్కదు అన్నట్టు ఇతను ప్రవర్తన అలా ఉంది. సో ఫైనల్ గా ఇప్పుడు మీరు ఈ షోకి వచ్చి మీ బాధ అంతా చెప్పుకున్నారు. ఫైనల్ గా మీరు జానీ మాస్టర్ నుంచి ఏవైతే రావాలి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఏం కోరుకుంటున్నారో అదంతా ఒకసారి చెప్పండి. ఈ బాడీ వద్దు మేడం మాకు, ఈ అరాచకం అది ఘోరంగా ఉంది. ఇప్పుడు నన్నే కాదు, నాకు షూటింగ్ చెప్పిన వాళ్ళని కూడా బెదిరిస్తున్నారంటే ఇంకా ఎందుకు? వీళ్ళు వచ్చిన పని ఏంది అసలు? వీళ్ళు ఏం హామీలు ఇచ్చి వచ్చారు, ఏం పని చేయడానికి వచ్చారు, ఆ పనులన్నీ పక్కన పెట్టింది 8 నెలల కాలంగా. ఏదైనా పని జరుగుతుంది అంటే చెప్పండి, నేనే అరే పని జరుగుతుంది కదండి మీరు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు మీరు అనవచ్చు. ఎందుకు అనవసరంగా మాట్లాడుతున్నట్టు నేను కూడా ఒప్పుకుంటా. పని జరుగుతుంటే మేమే ఎంకరేజ్ చేస్తాం, సపోర్ట్ చేస్తాం కదా. కానీ అని చెప్పేసి మేము కూడా వెనకాల ఉండి సపోర్ట్ చేస్తాం కదా మేడం. ఈ పనులు జరగలేదనే కదా. మరి ఇలాంటి వాళ్ళు ఎందుకు? ఇప్పుడు అతను నేను బిజీగా ఉన్నా, సల్మాన్ ఖాన్తో మీటింగ్ ఉంది, ఇది షాహిద్ కపూర్తో మీటింగ్ ఉంది అని చెప్తా ఉంటాడు. మరి అంత బిజీగా ఉన్నప్పుడు వెళ్ళిపోయి పని చేసుకో. నీ పని ఏంటిది? కొరియోగ్రాఫర్ నీ పని, ప్రెసిడెంట్ కాదు. ప్రెసిడెంట్గా చేయడానికి ఇంకా చాలామంది ఉన్నారు, నీకంటే ముందు చాలామంది ప్రెసిడెంట్లు ఉన్నారు, నెక్స్ట్ కూడా చాలామంది ప్రెసిడెంట్లు వస్తారు. వెళ్ళిపోయి పని చేసుకో, ఎందుకు చేతగానప్పుడు? ఇలాంటి అంటే ఎవరైతే ప్రశ్నిస్తున్నారో నువ్వు ఈగో పెంచుకొని నన్ను అట్లా అంటావా, నన్ను అడుగుతావా అని చెప్పేసి ఈగో పెంచుకొని ఇట్లా మమ్మల్ని ఎందుకు హింసిస్తున్నావు నువ్వు? 5 నెలల నుంచి వర్క్ లేక చాలా ఇబ్బంది, అప్పులపాలై చాలా ఇబ్బంది పడుతున్నా. నాకు ఆరోగ్యం కూడా పాడవుతుంది ఆలోచించి నిద్ర పట్టాక. నేను ఎప్పుడు యాక్టివ్గా ఉండే పర్సన్. నేను ప్రతి నెలలో ఒక 2 సాంగ్లు 3 సాంగ్లు షూటింగ్కి వెళ్ళేవాడిని. 5 నెలల నుంచి ఒక్క షూటింగ్ వెళ్ళలే. ఒక షూటింగ్ మీన్స్ ఒక చిన్న 1 డే సాంగ్లు 2 చేశాను. అది కూడా వీళ్ళు రిస్ట్రిక్షన్స్ పెట్టినా కూడా ఆ మాస్టర్ బలవంతంగా నువ్వు రాన్న నిన్ను ఎవరు ఆపుతాడో చూస్తా. ఎందుకంటే లేబర్ కమిషన్ పర్మిషన్ ఇచ్చాడు, వర్క్ నో వన్ కెన్ స్టాప్ ఎనీ పర్సన్ వర్క్ అని చెప్పేసి ఒక రూల్ ఉంది.
లేబర్ కమిషనర్ వాళ్ళ కార్మిక శాఖ ఎలా ఉంటుంది, ఎవరి పని ఆపకూడదు, ఉపాధి కోల్పోయేలాగా చేయకూడదు ఎవరైనా అనేది ఒక రూల్ ఉంటుంది. మా అసోసియేషన్ కూడా ఆ కార్మిక శాఖలో రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. ఒక మాస్టర్ నాకు షూటింగ్ చెప్తే అతన్ని సస్పెండ్ చేశారు. అతన్ని నన్ను ఇద్దరిని కలిపి అఫీషియల్ గ్రూప్ ఏదైతే ఉందో 500 మందికి సంబంధించి ఆ గ్రూప్లోకి వెళ్ళి రిమూవ్ చేశాడు. రిమూవ్ చేయడం ఏంటి, రిమూవ్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా? నువ్వేం చేయాలి, చర్చ పెట్టాలి. సతీష్ ఏం తప్పు చేశాడు, పోనీ నువ్వేం తప్పు చేశావు, ఎందుకు జరిగింది ఈ డిస్కషన్, ఎందుకు, ఏం గొడవ ఏంటిది, ఇది చర్చ పెట్టకుండా జనానికి తెలియపరచకుండా అని ఒక నియంతలాగా నా ఇష్టం నీ ప్రెసిడెంట్. నిన్న ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేస్తుంటే మీరు ఏ హోదాతో అతన్ని సస్పెండ్ చేశారు, మీకు ఏ అధికారంతో కార్డు తీసేశారు అని అంటే ఆ బోర్డు తిప్పేసి చూడండి. హలో, ఇసుక జానీ ఒక నిమిషం. నమస్తే అండి, జానీ మాస్టరా మాట్లాడేది? చెప్పండి. నేను సుమన్ టీవీ యాంకర్ నందు అండి. మీ కాల్ స్పీకర్లో ఉంది. మేము సుమన్ టీవీ లైవ్ నుంచి కాల్ చేస్తున్నాం. చెప్పండి. సతీష్ అని ఒక డాన్స్ మాస్టరు, మీ వల్ల తనకి డాన్సరు అండ్ మీ వల్ల తనకి ఏదో అన్యాయం జరిగింది, ఆయన కెరియర్ అంతా స్టాప్ అయ్యింది అని చెప్పి ఆయనకి న్యాయం కావాలి అని చెప్పి సుమన్ టీవీకి వచ్చారు. అంటే అసలు ఈ ఇష్యూ ఏం జరిగిందండి? అంటే ఆయన సైడ్ వర్షన్ మేము విన్నాము, అంటే మీ సైడ్ వర్షన్ కూడా మాకు తెలియాలి కాబట్టి కాల్ చేస్తున్నాం. ఇది టీఎఫ్టీటీఏ సంస్థకు సంబంధించింది. ఏది ఉన్నా కూడా యూనియన్ లో మాట్లాడాలి. సో యూనియన్ కి వచ్చి మాట్లాడమని చెప్పండి. ఇంకొకటి, నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పేసాను, అయిపోయింది. ఏదైతే యూనియన్ రూల్స్ ఉందో ఆ రూల్స్ పెట్టి చేసుకోమని చెప్పండి. ఎవరు పని ఎవరు ఆపకూడదు కూడా. అందరి పని అందరు చేసుకోవాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పని ఆపటం అనేది తప్పు. మేము ఎవరి పని ఆపట్లేదు. ఓకే, యాజ్ ఏ ప్రెసిడెంట్ గా, యూనియన్ ప్రెసిడెంట్ గా, సెక్రటరీ, ట్రెజరర్, మిగతా 17 మంది ఎంతమంది ఉంటారో అంతమంది నిర్ణయాన్ని మనం ముందు పెట్టుకొని తీసుకుని వెళ్తాం. 600 మంది కుటుంబాలు ఉంటాయి, జీబీలో పెట్టి ఒక డిసైడ్ చేసుకుంటారు. సో ఎలక్టెడ్ బాడీ అనేది ఖచ్చితంగా ఒక ఏమంటారు ఈసీ పెట్టుకొని ముందుకెళ్తారు అనమాట. సో ఈసీలో ఏం కరెక్ట్ నిర్ణయాలు ఉంటాయి తీసుకొని ముందుకెళ్తారు. అది కుదరదంటే జీబీకి వెళ్ళొచ్చు. సో ఇది ఏదైతే ఉందో అది యూనియన్ సమస్య, నా పర్సనల్ కాదు. ఆయన మీద నాకేం లేదు. అంటే ఆయన చెప్పే వర్షన్ ఏంటంటే, పర్సనల్ గా మిమ్మల్ని ఏదో క్వశ్చన్ చేసి ఒక వీడియో పెట్టినందుకు ఆయన ఎక్కడ షూట్ చేస్తున్నా మీరు వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తున్నారు అండ్ షూట్ లొకేషన్ కి వెళ్ళిన తర్వాత కూడా వెనక్కి పిలిపిస్తున్నారు. కాదు, ఒక్క నిమిషం. నేను నిన్న కాక మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఏమేమి చెప్పాలో అన్ని చెప్పేశాను. ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ప్రెస్ మీట్ లో నా వాయిస్ పెట్టుకుని వినండి. ఓకే, ఎనీ డౌట్స్? సో ఇప్పుడు కంప్లీట్ ఈ ఇష్యూ గురించి కంప్లీట్ యూనియన్ మీటింగ్ అయితే అరేంజ్ చేస్తారా మీరు? ఏంటండి? ఇప్పుడు ఈ ఇష్యూ గురించి కంప్లీట్ యూనియన్ మీటింగ్ అయితే అరేంజ్ చేస్తారు. నేను ఈ ఒక్క ఇష్యూ గురించి జనరల్ బాడీ మీటింగ్ పెట్టి 1.5 lakh నేను జీపీకి నేను వేస్ట్ చేయదలుచుకోలేదు. ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్ ఉందో, ఏదైతే ల్యాండ్ ఇష్యూ ఉందో, దాంతో పాటు ఇది కానీ ఒకవేళ డాన్సర్స్ కానీ ఏదైనా అడిగితే ఆయన కానీ వస్తే ఆ జీబీలో జనాలు ఏం చెప్తారో, మెంబర్స్ ఏం చెప్తారో, విల్ గో దట్. ఓకే అండి, సింపుల్. యా, ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో సతీష్ గారు, ఇప్పుడు మాస్టర్ వర్షన్ కూడా విన్నాం. ఆయన ఏమంటారంటే మీటింగ్ పెట్టడానికి ఇంత ఖర్చు అవుతుంది, అంత నేను పెట్టుకోలేను అని అంటున్నారు. సో మీకు ఇమీడియట్ గా సొల్యూషన్ కావాలి కాబట్టి, మీకు సపోర్ట్ చేసే టీం ఇంతమంది ఉన్నారు అని మీరు అంటున్నారు కాబట్టి, అందరూ కలిపి ఒకసారి యూనియన్ ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి మీరు ఒక మీటింగ్ పెట్టుకుని, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మీకు న్యాయం జరగలేదు, నాకు అన్యాయమే జరిగింది అనే ఫీల్లో మీరుంటే అప్పుడు మళ్ళీ రండి. మీకు మీడియా సైడ్ నుంచి కానివ్వండి, మా సుమన్ టీవీ సైడ్ నుంచి కానీ ఏ సపోర్ట్ కావాలన్నా మేము 100% మీకు చేస్తాం. మీరు వన్స్ యూనియన్కి వెళ్ళిన తర్వాత కూడా మీకు న్యాయం జరగలేదు అంటే దాన్ని మీరు ఎలా చెప్పుకోవాలి అనుకుంటున్నారో డెఫినెట్ గా మా సైడ్ నుంచి అయితే మీకు సపోర్ట్ ఉంటుంది. 100% మేడం. నాకు కూడా డాన్సర్స్ సపోర్ట్ ఉన్నారు, మాస్టర్స్ సపోర్ట్ ఉన్నారు. నాకు జరిగింది అన్యాయం, జరుగుతున్నది కూడా ఇంకా కంటిన్యూ అవుతున్నది అనే దాని మీద అందరూ కూడా అగ్రెసివ్గా ఉన్నారు. అతను జనరల్ ఎప్పుడైతే పెడతారో అప్పుడు జనరల్ వచ్చి అందరూ మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఇతను కావాలనే ఎస్కేప్ చేస్తూ వస్తున్నాడు జనరల్ అనేది కూడా అందరికి అర్థం అవుతుంది. ఈ విషయం నాకు న్యాయం జరిగే వరకు ఇంత దూరం వెళ్తాను. ఖచ్చితంగా నేను, మాకు కూడా బయట పొలిటికల్స్ సపోర్ట్ ఉంది, ప్రభుత్వం సపోర్ట్ ఉంది. నేను డైరెక్ట్ సీఎం గారికి కంప్లైంట్ ఇచ్చున్నాను కాబట్టి తర్వాత ఇదంతా అంటే నాకు జరుగుతున్న అన్యాయం తెలియడంటే మీడియా సపోర్ట్ కావాలి కాబట్టి ఖచ్చితంగా మీ సపోర్ట్ కూడా అడుగుతున్నాను మేడం. మీడియా సపోర్ట్ మీ ద్వారా కూడా నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను మేడం. డెఫినెట్గా సతీష్ గారు, మీరు ఏదైతే ఫైట్ చేయాలనుకుంటున్నారో మీ ఫైట్ బ్యాక్ మీరు చేయండి. చేస్తున్నప్పుడు కూడా మీకు ప్రాపర్ రెస్పాన్స్ రావట్లేదు, అన్యాయం జరుగుతుంది అనే సమయంలో మా నంబర్ ఉంది కాబట్టి మీరు ఎనీ టైం కాల్ చేయండి. మా సుమన్ టీవీ తరపు నుంచి డెఫినెట్గా మీకు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. నాకు ఆరోగ్యం కూడా పాడవుతుంది ఈ విషయంలో. నాకు అతని వల్ల భయం కూడా ఉంది. ఎందుకంటే అతను ఒక పెద్ద హోదాలో ఉన్నాడు, నేను సామాన్య డాన్సర్ని.
అతని దగ్గర డబ్బు ఉంది, పలుకుబడి ఉంది. అతను మరి ఇంకేం చేస్తాడో తెలియదు. ఇప్పుడు 5 మంత్స్ నుంచి ఇంత హింసిస్తున్నాడు అంటే ఇంకా ముందు ముందు ఏం చేస్తాడో తెలియదు. మీటింగ్ పెట్టి ఒక సొల్యూషన్ చెప్పమంటే చెప్పట్లేదు. మీరు కాల్ చేసి అడిగినా కూడా అతను సొంత డబ్బా కొట్టుకుంటున్నాడు తప్ప దీనికి సొల్యూషన్ అనేది చెప్పట్లేదు. సో అతని వల్ల నాకు ప్రమాదం ఉంది. నాకు ఏ డ్యామేజ్ జరిగినా, నా ఫ్యామిలీకి ఏ డ్యామేజ్ జరిగినా పూర్తిగా జానీ మాస్టర్‌దే బాధ్యత మేడం. అందుకే నేను మీడియా ముందుకొచ్చాను మేడం. అలాంటివేమీ జరగవు. మీ ప్రాబ్లమ్‌కి 100% సొల్యూషన్ దొరుకుతుంది. దొరకని పక్షంలో డెఫినిట్‌గా మీకు మీడియా సపోర్ట్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం.